లోకమాత్ర వీక్షకులకు స్వాగతం. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. మీరు ఎప్పుడైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడి ఉంటే ఇకపై అలా చేయాల్సిన అవసరం లేకపోవచ్చు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్ మరియు AI టెక్నాలజీ సంస్థలతో కలిసి ఒక పెద్ద ఒప్పందానికి సంతకం చేసింది. తిరుమలలో భక్తులకు సౌకర్యాలను సులభతరం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం సాంకేతికను వినియోగించుకోనుంది. AI సేవలను అందుబాటులోకి తీసుకువచ్చే కసరత్తు జరుగుతుంది. గూగుల్ తో ఒప్పందానికి సిద్ధమైంది. ప్రతి భక్తుడికి శాశ్వత ఐడి ద్వారా దర్శనం, వసతితో పాటుగా సేవల్లోనూ కొత్త విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అదే విధంగా భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సమాచార వ్యవస్థను ఈ విధానంలోకి అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో భక్తులకు సాంకేతిక వినియోగించి సేవలను సులభతరం చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం అందించటమే తొలి ప్రాధాన్యతగా టీటీడీ గూగుల్ తో ఒప్పందానికి సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉచితంగా అందించేలా గూగుల్ ఇప్పటికే తమ సంసిద్ధత వ్యక్తం చేసింది. వచ్చే వారం రోజుల్లో టీటీడీతో గూగుల్ ఈ మేరకు MOU చేసుకోనుంది. గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఈ మేరకు కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో AI వినియోగించుకున్నారు. ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు AI వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితం అయ్యాయి. టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటుగా వసతి, వివిధ సేవల కోసం గూగుల్ సాయం తీసుకోనుంది. ఏ సమయంలో భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అనే సమాచారం టీటీడీకి అందిస్తారు. దీనికి అనుగుణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకునే అవకాశం కలుగుతుంది. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి AI సహాయంతో యాత్రికులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి సౌలభ్యం కోసం వారికి కావలసిన భాషల్లో సమాచారం అందించనున్నారు. మరోవైపు గూగుల్ మ్యాప్ల ద్వారా ఎప్పటికప్పుడు రద్దీ గురించి భక్తులు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. సామాన్యులు ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ విచారణ కార్యాలయం, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణ కట్ట వద్ద రద్దీ ఎలా ఉందో నేరుగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. భక్తుల ఫోన్లకే సమాచారం వచ్చేలా అనుసంధానం చేస్తున్నారు. క్యూ లైన్ల నియంత్రణతో పాటుగా భక్తులు వేచి ఉండకుండా చర్యలు చేపట్టే అవకాశం కలుగుతుంది. AI కెమెరాలను తిరుమలలో గూగుల్ ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది గుర్తించేందుకు ఉపకరిస్తుంది. దళారులు అడ్డుకట్ట వేసేందుకు AI మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇక AI విధానం అమల్లో భాగంగా ఒక్కో భక్తుడికి శాశ్వత ID నెంబర్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో ఆ భక్తుడు ఆ ID ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారనే పూర్తి సమాచారం టీటీడీ వద్ద ఉంటుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఏ సమయంలో అయినా టీటీడీకి సమాచారం ఇచ్చే అవకాశం కలుగుతుంది. భక్తులు సూచనలు, వారి అభిప్రాయాలు, సలహాలు అందించే అవకాశం ఇవ్వనున్నారు. కాగా ఈ AI ఆధారిత సేవలు తిరుమలలో అందుబాటులోకి వస్తే భక్తులకు జరిగే ప్రయోజనాలపైన ఇప్పుడు గూగుల్ టీటీడీతో ఒప్పందం ఖరారు చేయనున్నారు.